తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మై డియర్ ఫ్రెండ్స్, నరేష్ గారు వరంగల్ నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారు. సంసారి, సన్యాసి, యోగి ఈ మూడిటికి తేడా ఏంటి అని. సంసారి అంటే పెళ్లి చేసుకుని ఉన్నవాడు సంసారి, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడు సన్యాసి, లేకపోతే యోగ మార్గంలో యోగా చేసేవాడు యోగి. ఈ పడిపోయినాయి అందరికీ. కానే కాదు, మీరు ఎలా ఉన్నా కానీ ఎందులో అయినా బంధంతో ఉంటే అప్పుడు మీరు సంసారి. అంటే ఒక సన్యాసం స్వీకరించిన వాడైనా సరే ఆ దేవాలయంతోనో లేకపోతే ఆ ధ్యాన మందిరంతోనో బంధంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు వారిని సంసారి అంటారు. అదొక సంసారం అన్నమాట. కనుక సంసారి అంటే బంధంలో ఉన్నవాడు, భావబంధాల్లో ఉన్నవాడు. వాడు పుడతాడు, చస్తాడు, పుడతాడు. 2, సన్యాసి. యాక్చువల్గా సన్యాసి కాదు, సన్నాసి. సన్నాసి వేరు, సన్యాసి వేరు. సన్నాసి అంటే విడిచిపెట్టి పారిపోయినవాడు. ఎవడైతే అన్నీ విడిచిపెట్టి పారిపోతాడో వాడిని సన్నాసి అంటారు. సన్యాసి వేరు. ఆ పదాన్ని డిస్టర్బ్ చేయకండి. ఆ పదం శంకరాచార్యులు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళకు సంబంధించింది. అది వాళ్ళు లోకం కోసం విడిచిపెట్టారు. వైరాగ్యంతో విడిచిపెట్టిన వాళ్ళని సన్యాసి అంటారు. సో సంసారి అంటే అన్నింట్లో ఇరుక్కుపోయినవాడు. సన్యాసి అంటే సమస్యల్లోంచి పారిపోయినవాడు. యోగి అంటే ఏది పట్టుకోకుండా, ఏది విడిచిపెట్టకుండా మధ్య మార్గంలో ఉన్నవాడు. అందుకే కృష్ణుడు యోగి భవ అర్జున అన్నాడు. అంటే అన్నింట్లో ఉండాలి, ఏది ఉండకూడదు. పట్టుకోవాలి, విడిచిపెట్టేయాలి, పట్టుకోవాలి. డిటాచ్ అవ్వాలి, అటాచ్ అవ్వాలి, డిటాచ్ అవ్వాలి. వాడి పేరే యోగి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం యోగులం అవుదాం. సంసారి తిరిగి జన్మించాలి, సన్యాసి తిరిగి జన్మించాలి. సన్యాసి. యోగి తిరిగి జన్మించాల్సిన పని లేదు. కనుక 3 పదాలు గుర్తుపెట్టుకోండి. సంసారి, సన్యాసి, నాట్ సన్యాసి, సన్యాసి, యోగి. అన్నీ విడిచిపెట్టినవాడు తిరిగి జన్మించాల్సిందే, అన్నీ పట్టుకున్నవాడు తిరిగి జన్మించాల్సిందే. పట్టు పెట్టుకొని ఎక్కడ పట్టుకోవాలో పట్టుకొని, ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టినవాడు యోగేశ్వరుడు. కనుక తస్మాన్ యోగి భవ అర్జున.